హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. మేము ఎలా చేసుకున్నామో మా ఇంట్లో సంక్రాంతిని మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ వీడియో వచ్చేసి నేను భోగి వ్లాగ్ షేర్ చేశాను కదా, అది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సంక్రాంతి రోజు దేవుని దగ్గర మనం చేసిన వంటలన్నీ పెట్టాలి కదా, దానికోసం అయితే నేను పనులన్నీ త్వరగానే అయిపో చేసుకున్నాను. ఫైనల్లీ నా ముగ్గు అయితే ఇలా వచ్చింది. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ తులసి చెట్టుని చూస్తున్నారా? చెట్టు ఏమో పైకి మాత్రం బాగానే ఎదిగిందండి. దానికి ఉన్న ఆకులేమో రాలిపోతూనే ఉన్నాయి. పైన ఒక్కటే ఆకులు ఉన్నాయి. అది ఎందుకు అవుతుందో తెలియడం లేదు. అలా తులసి చెట్టు కొంచెం హైట్ తక్కువ ఉన్నప్పుడేమో పక్షులు తింటూ ఉన్నాయి ఆకులు. ఇప్పుడు కొంచెం తగ్గించినాయి అన్నమాట. కానీ ఇప్పుడు కూడా ఆకులేమో ఉండడం లేదు అసలు. మనకు ఏదైనా పండగ వచ్చిందంటే, ఇలా పెద్ద పండుగలు ఏమైనా వచ్చాయంటే ఇలా గుమ్మంకి ఇలా పైన అంత మామిడాకులతో డెకరేట్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ పూలు చూస్తున్నారా? కలర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఎల్లో ఇంకా పింక్ కలర్స్ అవన్నీ ఉన్నాయి. పింక్ ఎల్లోనే కాదు, ఇంకా చాలా కలర్స్ వస్తాయి ఇందులో. ఒకే చెట్టుకు ఇన్ని కలర్స్ వస్తూ ఉన్నాయి. ఇలా పూలు ఒకే చోట అన్ని కలర్స్ ఉంటే చాలా అందంగా ఉంటాయి కదా చూసేదానికి. ఈ చెట్టు వచ్చేసి నేను మంగళగిరి నుంచి తెచ్చుకున్నాను, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇంకా తర్వాత మేము పెద్దవాళ్ళకి ఇలా పూలదండలు తెచ్చి వేసామండి. మెయిన్ పండగలు అంటే ఇంక వాళ్ళకే మనం మెయిన్ పూజించాల్సింది. అందుకే ఇలా వాళ్ళకే ముందు మేము ఫోటోలకి దండలు వేసాము. తర్వాత మా దేవుడి గదిని అయితే ఇలా అలంకరించుకున్నాను పూలతో, అన్ని పూలతో. ఇక్కడ దేవుడి దగ్గర చూస్తున్నారా? శ్రీ అని రాశాడు మా ఆయన. ఇంట్లో చేరిన కొత్తలో రాశాడు అనుకుంటా శ్రీ అని. అది కొంచెం పోతూ ఉండింది, అందుకే క్లీన్ చేసి మళ్ళీ శ్రీ అని రాశాడు. ఇంకా తర్వాత అయితే టిఫిన్ చేశాను. టిఫిన్ వచ్చేసి ఉప్మా చేశాను. నేను చేసే ఉప్మా రెసిపీని ఆల్రెడీ నా వీడియోలో పోస్ట్ చేశానండి. ఏ వీడియో అంటే, నేను మార్కెట్ వీడియో పెట్టాను కదా, థర్స్డే మార్కెట్ అని. ఆ వీడియోలో షేర్ చేశాను. మీరందరూ చూసింటారని అనుకుంటున్నాను ఆ వీడియోనైతే. అందుకేనండి ఈ వీడియోలో అయితే నేను షేర్ చేయడం లేదు ఈ రెసిపీని. మీకు ఎప్పుడైనా కావాలంటే షేర్ చేసి చూపిస్తాను నేను ఎలా చేస్తాను. ఇంకా ఉప్మా అయితే చేయడం అయిపోయిందండి. ఇంకా మేమైతే తినేసామన్నమాట. ముందైతే ఉప్మా తినేసి తర్వాత పనులు చేసుకున్నాము. ఇంకా ఉప్మాలోకి కాంబినేషన్ అయితే చట్నీ ఇంకా పప్పల పొడి వేసుకొని తిన్నాము. ఇంకా టిఫిన్ తినడం అయిపోతానే ఇలా వంట స్టార్ట్ చేసేసుకున్నాము. ఆ రోజు వంట వచ్చేసి మేము సాంబార్, వెజిటేబుల్ సాంబార్ చేసుకున్నాము. ఇంకా వంకాయ ఫ్రై చేసుకున్నాము. ఈ సాంబార్ ఎలా చేయాలో కూడా, నేను ఎలా చేసుకుంటానో కూడా నా ఛానల్లో ఉంది, ఆల్రెడీ షేర్ చేశాను. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఆ రోజు మేము సాంబార్, వంకాయ ఫ్రై ఒకటే కాదు మేము చేసింది, ఇంకా చిత్రాన్నం చేసుకున్నాము, ఇంకా పాయసము, ఇంకా బెల్లమన్నం అవన్నీ చేసుకున్నాం అన్నమాట. ఇంకా మేమైతే సంక్రాంతి పండుగ అంటే ఓలిగలు కూడా చేసుకుంటామండి. అయితే ఆ రోజు కుదరలేదు ఓలిగలు చేసేదానికి. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మాకు కొంచెం ఫీవర్ అవన్నీ వచ్చాయి, కానీ లక్కీకి ముందే వచ్చాయని. లక్కీ కోసం అవన్నీ మేము చేసుకోలేదు, కొంచెం వాడికి బాగాలేదు కదా, వాడిని చూసుకుంటూ అవన్నీ కుదరలేదు అనమాట. అందుకోసమే నేను చేసిన వంటలన్నీ మీతో షేర్ చేయడం లేదండి ఈ వీడియోలో. చెప్పాను కదా మా లక్కీకి బాగాలేదని, అందుకే నేను అవన్నీ తీయలేదు. మా లక్కీని చూసుకోవడమే సరిపోయింది నాకైతే. ఈ సాంబారు, వంకాయ ఫ్రై అవన్నీ మా ఆయన చేశాడనమాట ఆ రోజు. అది మా లక్కీతో సరిపోయింది అనమాట నాకు. నేనైతే లెమన్ రైస్, పాయసం అవన్నీ నేను చేశాను. మా ఆయన చేసిన రెసిపీస్ మాత్రమే మా ఆయన వీడియో తీసాడండి. నేను చేసిన రెసిపీస్ నేను వీడియో తీసుకోలేదు, నాకు ఎందుకు కొంచెం మూడ్ బాగాలేదన్నమాట ఆ రోజు, అందుకే నేనైతే వీడియో తీయలేదు అవన్నీ. సంక్రాంతి వీడియో అంటే కొంచెం ఏమైనా ఉండాలి కదా, కొంచెమైనా వంటలు ఉండాలి, దానికోసమే ఇలా వీడియో తీసాడు మా ఆయన. మా అందరికి కొంచెం లక్కీ యాక్టివ్గా ఉండి హుషారుగా ఉండి కొంచెం ఆడుకుంటేనే ఇంట్లో సందడిగా ఉంటుందన్నమాట, లేకుంటే డల్గా ఉంటుంది మా ఇంట్లో అందరికీ. అందుకే కొంచెం వంటలు కూడా మేము అన్ని ఎక్కువగా చేసుకోలేదు, కొంచెం చేసుకున్నాం అంతే. ఫైనల్లీ ఇక్కడైతే నేను వడలు చేస్తున్నాను. ఈ వడల పిండి అయితే నేను ఇంట్లో చేసుకోలేదండి, ఈ పిండిని మా ఆయన బయట కొనుక్కొని వచ్చాడనమాట. వడలు అయితే చాలా బాగా వచ్చాయండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి వడలు అయితే. మేమైతే అన్ని వంటలు చేసుకున్నాకనే పూజ చేసుకుంటాం పండుగ రోజు, ఎందుకంటే మేము చేసుకున్న వంటలన్నీ ఇలా దేవుని కాడ పెట్టుకుంటాం అనమాట. ఒక అరిటాకు వేసి మేము చేసుకున్న పదార్థాలన్నీ ఇలా అరిటాకులో పెట్టుకుంటాము. మేమైతే ఈ పండగకి స్వయంగా మేమే చేసుకున్నాం కదా, అరిసెలు, కజ్జికాయలు, కారాలన్నీ మేమే చేసుకున్నాము. అవి కూడా పెట్టుకున్నాం సార్ దేవుని దగ్గర. ఈసారి అయితే మాకు చాలా హ్యాపీ అనిపించిందండి, ఎందుకంటే మేమే స్వయంగా చేసుకొని దేవుని దగ్గర ఇలా స్వీట్స్ పెట్టుకున్నాం కదా, చాలా హ్యాపీ అనిపించింది మాకు. ప్లస్ ఇక్కడ నా వాయిస్ అయితే సరిగా రావడం లేదు, ఏమనుకోవద్దండి.
నాకు ఇంకా తగ్గలేదు కొంచెము, అందుకే నా వాయిస్ కొంచెం గొంతు రాసినట్లు ఉంది. మేము వండిన పదార్థాలన్నీ దేవుడికి సమర్పించాక పూజ చేసేసి ఇలా టెంకాయ కొట్టేసి హార్ట్ ఇచ్చేసాడు మా ఆయన. మా లక్కీ అయితే కొంచెం యాక్టివ్గానే ఉన్నాడండి సంక్రాంతి రోజు కూడా. కొంచెం ఏమంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చిందంటే చాలు డల్ అయిపోతాడు, మంచంలో పడుకుంటాడు వెళ్ళి. అది చూసామంటే మాకు భయం అయిపోతుంది వాడిని చూసి. మిగతా టైంలో అంతా యాక్టివ్గానే ఉంటాడు. నేను మా లక్కీ గురించి చెప్పేదంతా మీకు బోర్ అనిపిస్తే ఏమనుకోవద్దండి, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. లిఖితు ముక్క లిఖితు ఇందా 2 చేతులతో 3 సార్లు అనాల. 1 2 3. ఆర్తి తీసుకుంటా అన్ని పంచం ఉంటుంది పట్టుకో తీర్చా. తీర్థం పిల్లలు తీర్థం. అప్పటికే మా పూజ లేట్ అయిపోయింది, 12 అయిపోయింది అనుకుంటా రోజు టైం వచ్చేసి. కానీ ఇంకా మా లక్కీ ఏం తినలేదు 12 నుంచి. ఇంకా అందుకోసం ఆయన తీర్థం తాపిస్తున్నాడు, తాగుతాడేమో అని. మేమైతే అందరం టిఫిన్ తిన్నాం కాబట్టి కొంచెం లేట్ అయినా ఏం కాదులే అనుకొని పూజ లేట్ చేసేసుకున్నాము. ఎందుకంటే అన్ని వంటలు చేసుకోవాలి కదా అండి, వంటలన్నీ అయిపోయినాకనే పూజ చేసుకోవాలి, దానికోసమే ఇంకా లేట్ అయిపోయింది. మేము ఉగాదికి అయితే దేవుడి దగ్గర బట్టలు పెట్టుకుంటామండి, సంక్రాంతికి అయితే ఇలా దేవుడికి నైవేద్యాలు మాత్రమే పెట్టుకుంటాము. ఇక్కడ చూస్తున్నారా మా లక్కీని చెప్పకుండానే వాళ్ళ నాన్న కాళ్ళకు మొక్కుంటున్నాడు. ఏమో తెలియదు అక్కడికి ఎందుకు అనిపించిందో వాళ్ళు అప్పుడు మొక్కోవాలని. నేనైతే సంక్రాంతికి ఏమేమో అనుకున్నానండి, శారీ కట్టుకోవాలి, ఇంకా బాగా చేసుకోవాలి అని చాలా అనుకున్నాను. కానీ ఇంత సింపుల్గా చేసుకుంటామని అనుకోలేదు మేము సంక్రాంతిని. మీరు మా అలాగే ఇలా చేసిన వంటలన్నీ దేవుని దగ్గర పెట్టుకుంటారా ఒక పళ్ళెంలాగా? మీ పూజ కూడా ఇలాగే ఉంటే కామెంట్లో చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది కదా మాలా ఎంతమంది ఇలా దేవుని దగ్గర పెట్టుకుంటారో. నేను మీతో ఇంకోటి షేర్ చేసుకోవడం మర్చిపోయానండి, అదేనండి అయోధ్య రామయ్య వారి అక్షింతలు. నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేనండి మాటల్లో, చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ అయితే నాకు ఫోన్లో చెప్పింది అక్షింతలు అయితే మాకు వచ్చాయని. నాకైతే చాలా బాధ ఉండింది, నాకైతే రాలేదే అనుకుంటూ ఉన్నాను. కానీ 2 రోజులకే అక్షింతలు అయితే మా ఇంటి దగ్గరే ఇస్తున్నారండి. నేనైతే వెళ్ళి తీసుకున్నాను, ఎంత హ్యాపీ అనిపించిందో నాకు ఆ రోజు అయితే. ఎందుకు సంతోషం అని అనుకుంటున్నారా? నాకేమోనండి తెలియదు, కానీ నాకు ఆ రామయ్య మా ఇంటికి వచ్చినట్లు అనిపించింది అక్షింతలు వచ్చింటే. దేవుని దగ్గర ఒక 15 నిమిషాలు పెట్టిన తర్వాత మేము ఆ దేవుని ప్రసాదాలు తీసుకొని అందరం తిన్నాము. తర్వాత అందరం భోంచేసామన్నమాట. ఈసారి మా సంక్రాంతి పండుగ అయితే ఇలా సింపుల్ గా జరిగిందండి. అందరికీ అయితే బిలేటెడ్ గా హ్యాపీ సంక్రాంతి అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.